ఈరోజు మనము ప్రాఫిట్ అండ్ లాస్లో ఒక మంచి టాపిక్ని డిస్కషన్ చేద్దాం. దట్ ఈస్ డిస్కౌంట్స్ అంటాం, రుసుము. డెఫినెట్గా క్వశ్చన్ ఉంటుంది దీంట్లో నుంచి. ఓకే, సో డిస్కౌంట్ అనగా రుసుము అంటాం. డిస్కౌంట్ అంటే రుసుము. ఓకే, అది కూడా ఒక రకమైనటువంటి తగ్గింపే. చూడండి ఎలా ఉంటుంది దీని మనకున్నటువంటి కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది చూడండి. కాన్సెప్ట్ ఫస్ట్ ఒక వస్తువును తయారు చేస్తాం. దీనిని మనం ఏమంటాము అంటే తయారీ వెల. దీన్ని తయారు చేయడానికి పట్టేటటువంటి ఖర్చును మనం ఏమంటాం? తయారీ వెల అంటాం. తయారీ వెల. ఓకేనా? అలాగే ఈ తయారీ వెలనే మనం ఏమనొచ్చు అంటే కాస్ట్ ప్రైస్ అనొచ్చు. అంటే ఒక వస్తువును తయారు చేయడానికి కావలసినటువంటి పెట్టుబడి, కావలసినటువంటి ఖర్చును మనం ఏమంటాము అంటే తయారీ వెల అంటాం. ఇప్పుడు తయారు చేసినటువంటి వ్యక్తిని నేను మార్కెట్లోకి, ఈ వస్తువును నేనేం చేయాలి? మార్కెట్లోకి వదలాలి. ఉదాహరణకు నేను తయారు చేయడానికి నాకు ఒక 100 రూపాయలు పట్టింది అనుకోండి. దీనికి అయినటువంటి ఖర్చు అంటాం. ఓకేనా? ఈ ఖర్చు 100 రూపాయలు. ఈ ఖర్చు 100 రూపాయలు అయ్యింది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను అంటే ఒక కవర్లో ప్రింట్ చేసి దానిపైన ఒక ధరను ముద్రించి నేను మార్కెట్లోకి విడుదల చేయాలి. అయితే నేనేం చేస్తాను? 100 రూపాయలది ఎగ్జాక్ట్లీగా 100 ముద్రిత చేస్తానా? ముద్రించను. నేనేం చేస్తాను? ఒక 50 రూపాయలు 60 రూపాయలు అదనంగా దీన్ని పెంచుతాను. అధికం చేయడము అంటాం. అధికం చేసి ఏం చేస్తాను? నేను ప్రింట్ చేస్తున్నాను కాబట్టి దీన్ని మనం ఏమంటాము అంటే ఎంఆర్పి, మార్క్డ్ ప్రైస్ అంటాం. లేదా దీన్ని ఏమంటారు అంటే ఎంపీ అంటాం, మార్క్డ్ ప్రైస్ అంటాం. అచ్చ తెలుగులో దీన్ని ఏమంటాం మనము అంటే ప్రకటన వెల అంటాం. ప్రకటన వెల అన్నా, అలాగే ముద్రిత వెల అన్నా, ప్రకటన వెల అన్నా, ముద్రిత వెల అన్నా, అలాగే చీటీ వెల అంటాం. చీటీ వెల అన్నా అన్నీ ఒకటే. ప్రకటన వెల, ముద్రిత వెల, చీటీ వెల, ఎంఆర్పి అంటాం. సరేనా? ఇప్పుడు ఈ ఎంఆర్పిని మనము మార్కెట్లోకి విడుదల చేస్తే ఒక రిటైల్ షాప్లో ఇది ఉంటుంది. ఇప్పుడు ఒక వినియోగదారుడు ఈ వస్తువును కొనడానికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఈ వస్తువు పైన 150 రూపాయల ధర ఉంది. ప్రకటన వెల ప్రింట్ చేసింది 150 రూపీస్. ఎందుకు? 100 రూపాయలు ఖర్చు అయ్యింది, అదనంగా 50 రూపాయలు దీనికి జోడించి 150 రూపాయలుగా నిర్ణయించారు. నిర్ణయించిన తర్వాత ఇప్పుడు వినియోగదారుడు కొనాలి. వినియోగదారుడు కొనడానికి వచ్చినప్పుడు ఇతను ఏం చేస్తాడు అంటే బేరమాడి ఒక 15 రూపాయలు దీంట్లో తగ్గుదల, 15 రూపాయలు తగ్గుదల. ఈ 15 రూపాయలు 150లో 15 రూపాయలు తగ్గింది అంటే 10% తగ్గింది అంటాం. ఈ తగ్గుదలనే మనం ఏమంటాము అంటే డిస్కౌంట్ అంటాం. దీన్నే మనం ఏమంటాం? రుసుము అంటాం. రుసుము అంటారు, ముదర అంటారు. జాగ్రత్తగా మనం తెలుగు మీడియం ఉంటే తెలుగు మీడియంలో ఒకసారి చూడాలి. ఒకవేళ పదజాలాలు ఏమైనా కొత్తగా కనిపించినప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చూసుకోవాలి, తప్పదు. సో డిస్కౌంట్ అంటాం. ఇప్పుడు 150 రూపాయలలో 15 రూపాయల డిస్కౌంట్ పోతే ఇతను 135 రూపాయలు చెల్లించి ఆ వస్తువును వినియోగదారుడు కొంటాడు. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి దీన్ని ఎంత కమ్మినట్టు లెక్క? 135 రూపాయల కమ్మినట్టు లెక్క. దీన్నే మనం ఏమంటాము అంటే అమ్మిన వెల అంటాం. 3 వెలలు కనిపిస్తాయి మనకు డిస్కౌంట్లో. ఒకటి తయారీ వెల కనిపిస్తుంది, రెండవది ప్రకటన వెల కనిపిస్తుంది, మూడవది అమ్మిన వెల కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రకటన వెలకు, ఈ అమ్మిన వెలకు మధ్య గల తేడాని మనం ఏమంటున్నాము? డిస్కౌంట్, రుసుము అంటాం. ఓకే, అలాగే ఇక్కడ 100 రూపాయలకు తయారైనటువంటి వస్తువు అంతిమంగా ఎన్ని రూపాయలకు అమ్మబడ్డది? 135 రూపాయలకు అమ్మబడ్డది. అంటే ఎంత అధికం వచ్చింది? 35 రూపాయలు. దీన్ని మనము లాభంగా పరిగణిస్తాం. ఏమంటాం? దీన్ని లాభంగా పరిగణిస్తాం. ఓకే, సో ఇది కాన్సెప్ట్ ఇలా బిల్డ్ అయ్యి ఉంటుంది. ఓకే, కాస్ట్ ప్రైస్, ఆ తర్వాత మార్కెట్ ప్రైస్, ఆ తర్వాత 135. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాల్సింది ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ నుంచి, అంటే అమ్మిన వెల నుంచి నీకు ప్రకటన వెల కావాలి అంటే ప్రకటన వెలను స్వతంత్ర రాశిగా పరిగణిస్తాం, 100%గా స్వీకరిస్తాం. ఒకవేళ
ప్రకటన వెల నుంచి ఇక్కడ ప్రకటన వెల ఉంది, ఇక్కడ తయారీ వెల ఉంది. అలాంటి సందర్భాలలో ఇప్పుడు తయారీ వెల మనం కనుక్కోవాలంటే తయారీ వెలను వెనక్కి వెళ్తున్నాం. తయారీ వెలను మనం ఏమనుకుంటాం, స్వతంత్ర రాశి అనుకుంటాం, 100% అంటాం, మార్కుల ప్రైస్ మారిపోతుంది. ఓకేనా, పాయింట్ అర్థం చేసుకోండి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓకే, దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని లెక్కించాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని లెక్కించాలి అంటే దీన్ని 100%గా పరిగణిస్తాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని లెక్కించేటప్పుడు దీన్ని 100%గా పరిగణిస్తాం. ఓకే, విచ్ ఈస్ వెరీ క్లియర్. ఇదైపోయిన తర్వాత మనకు దీంట్లో నుంచి కొన్ని ఫార్ములాస్ని మనము ప్లాన్ చేయొచ్చు. ఏటా ఫార్ములాస్? మొట్టమొదటిది నంబర్ 1, ఫస్ట్ డిస్కౌంట్ కావాలి. డి అంటే డిస్కౌంట్. నీకు డిస్కౌంట్ కావాలి అంటే ఈ ప్రకటన వెలకు ఈ అమ్మిన వెలకు మధ్య గలటువంటి తేడానే మనం ఏమంటున్నాం, డిస్కౌంట్ అంటాం. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ లేదా ఫస్ట్ మార్క్ ప్రైస్ తీసుకుందాం. ఓకే, ఫస్ట్ మార్క్ ప్రైస్ ప్రకటన వెలకు అమ్మిన వెలకు మధ్య గల తేడాని మనం ఏమంటాం, డిస్కౌంట్ అంటాం. అలాగే ఒకవేళ మనం ఇందులో నుంచే సెల్లింగ్ ప్రైస్ మనకు కావాలి, ఒకవేళ అమ్మిన వెల కావాలి, అలాంటప్పుడు మార్క్ ప్రైస్లో నుంచి డిస్కౌంట్ అక్కడ వెళ్తుంది, డిస్కౌంట్ను తొలగించాలి. లేదు ఒకవేళ మార్క్ ప్రైస్నే కర్తగా రాస్తే సెల్లింగ్ ప్రైస్, ఓకే, మార్క్ ప్రైసే మనకు కావాలి, సెల్లింగ్ ప్రైస్ ప్లస్ డిస్కౌంట్ అంటాం. సెల్లింగ్ ప్రైస్ ప్లస్ డిస్కౌంట్ రెండు కలిపితే మనకు వచ్చేది ఏమొస్తుంది, మార్క్ ప్రైస్. ఆ తర్వాత డిస్కౌంట్ పర్సంటేజ్ కావాలి అంటే దీన్ని మనం ఏమంటాం, డిస్కౌంట్ ఏదైతే ఇచ్చాడో రుసుము డివైడెడ్ బై మార్క్ ప్రైస్ అంటాం. దట్ ఈస్ ఎంపీ, మార్క్ ప్రైస్ ఇంటూ 100. ఎప్పుడు కూడా డిస్కౌంట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మార్క్ ప్రైస్ పైన ఆధారపడి ఉంటుంది. ఈ రెండిటికి మధ్య తేడానే డిస్కౌంట్ అంటాం. ఈ డిస్కౌంట్ అనేది మార్క్ ప్రైస్ పైన ఆధారపడి ఉంటుంది, ప్రకటన వెలపైనే లెక్కిస్తాం. రుసుము లేదా రుసుము శాతము దేని మీద ఆధారపడి ఉంటుంది, ప్రకటన వెలపై ఆధారపడి ఉంటుంది. లాభ శాతము, లాభము, నష్టము, నష్ట శాతము దేని మీద ఆధారపడి ఉంటుంది, కొన్న వెలపై ఆధారపడి ఉంటుంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. ఇది అయిపోతే మనము ఇంకొక చిన్న టెక్నిక్ ఒకటి ఉంటుంది, దాన్ని మనం ప్లాన్ చేద్దాం. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకుందాం. రైట్, దీని తర్వాత ఇంకొక కాన్సెప్ట్ చూడండి ఎలా ఉంటుంది. ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది, అమ్మిన వెల అనేది, సెల్లింగ్ ప్రైస్ అనేది రెండిట్లో నుంచి ఉద్భవిస్తుంది. ఒకటేమో కాస్ట్ ప్రైస్లో నుంచి ఉద్భవిస్తుంది, కొన్న వెల నుంచి. అలాగే రెండవది మార్క్ ప్రైస్ అంటాం, మార్క్ ప్రైస్ నుంచి ఉద్భవిస్తుంది. కొన్న వెలపై సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది అంటే కొన్న వెలపైన లాభ శాతం పైన ఆధారపడి ఉంటుంది లేదా నష్ట శాతంపై ఆధారపడి ఉంటుంది. అమ్మిన వెల అనేది కొన్న వెలపైన లాభ శాతం అయితే ప్లస్ చేస్తాం, నష్ట శాతం అయితే మైనస్ చేస్తాం. కాబట్టి కొన్న వెలపైన ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్ ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది మార్క్ ప్రైస్ నుంచి కూడా వస్తుంది. అంటే ముద్రిత వెల నుంచి డిస్కౌంట్ను మనం తొలగించినట్లయితే, డిస్కౌంట్ శాతాన్ని తొలగించినట్లయితే ఇది కూడా డిక్రీజే, అవునా, తీసివేస్తున్నాం, సబ్ట్రాక్షన్ చేస్తాం. ఓకే, సో డిస్కౌంట్ శాతాన్ని తొలగించినట్లయితే మనకు వచ్చేది ఏమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. అయిపోయింది. అయితే ఈ రెండింటిని నేను ఇలా రాస్తాను చూడండి. ఒకవేళ నాకు సెల్లింగ్ ప్రైస్ కావాలి అంటే కాస్ట్ ప్రైస్ నుంచి ఎలా వస్తుంది, కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ లాభ శాతం అయితే లాభ శాతం, నష్ట శాతం అయితే నష్ట శాతం డివైడెడ్ బై 100 అంటాం. అలాగే ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ నీకు మార్క్ ప్రైస్ నుంచి కావాలి, అంటే మార్క్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ అంటాం. డిస్కౌంట్ అనేది నష్టాన్ని లేదా తగ్గిదానాన్ని తెలియజేస్తుంది. కాబట్టి డివైడెడ్ బై 100 అని రాస్తాం. అయిపోయింది. కానీ రెండు సందర్భాలలో ఒకటే ఎస్పి, ఇది అమ్మిన వెలనే, ఇది అమ్మిన వెలనే, ఈ రెండు అమ్మిన వెలలు సమానాలు అంటే ఆటోమేటిక్గా ఈ రెండు కూడా సమానాలు అని అర్థం, ఈ రెండు కూడా సమానాలు అని అర్థం. ఓకే, దీన్ని షార్ట్కట్ కోసం మనం ఉపయోగిస్తాం. ఈ సూత్రాన్ని ఎట్లా ఉంటుంది చూడండి. అంటే ఇప్పుడు ఇలా రాసుకోవచ్చు, మనం ఏమని రాయొచ్చు, కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ లాభ శాతం. ఈ సూత్రాన్ని ఉపయోగించవచ్చు మనం. డివైడెడ్ బై 100 ఇజ్ ఈక్వల్స్ టు మార్క్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ అంటాం, డివైడెడ్ బై 100. ఇక్కడ ఈ 100 క్యాన్సిల్ అవుతుంది. నాకు కావాల్సింది కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై మార్క్ ప్రైస్ ఇజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏం మిగిలింది, 100 మైనస్ డిస్కౌంట్ పర్సెంట్ డివైడెడ్ బై 100 ప్లస్ లాభ శాతం. ఈ సూత్రాన్ని ఉపయోగించి ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రాబ్లమ్స్ని చేయొచ్చు.
డైరెక్ట్గా చేయొచ్చు. కాకపోతే మనం డిస్క్రిప్టివ్ కాబట్టి మనం చెక్ చేసుకోవాలి, ఏది అవసరమైతే దాన్ని మనం ఉపయోగించుకొని ముందుకెళ్తాం. సరేనా? ఒకసారి చూడండి. రైట్, ప్రాబ్లమ్స్కి వెళ్దాం. మనం బేసిక్స్ నుంచి ముందుకెళ్దాం, కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. రైట్, ఒక వస్తువు యొక్క ప్రకటన వెల 4,800 రూపాయలు. ఫుల్ స్టాప్. దీనిని 20% రుసుమునకు అమ్మిన వెల ఎంత? 20% రుసుమునకు అమ్మిన వెల ఎంత? ఒక వస్తువు యొక్క ప్రకటన వెల 4,800 రూపాయలు. దీనిని 20% రుసుమునకు అమ్మిన వెల ఎంత? ఏముంది? బేసిక్ క్వశ్చన్, వెరీ బేసిక్ క్వశ్చన్. ఏంటది? సొల్యూషన్ ఏమి ఇచ్చాడు? ప్రకటన వెల ఇచ్చాడు, ఎంపీ ఇచ్చాడు. ప్రకటన వెల ఎంత? 4,800 రూపీస్ ఇచ్చాడు. అలాగే డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 20% డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు. ఏమంటున్నాడు? సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత అంటున్నాడు? సింపుల్. సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్స్ టు మార్క్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100. ఇది మనకున్న ఫామ్. సో మార్క్ ప్రైస్ ఎంత? 4,800 ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ ఎంత పోయింది? 20% డివైడెడ్ బై 100. ఇది 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సల్. ఇదేమో 48 ఇంటూ 100లో 20 పోతే మిగిలిపోయింది ఎంత? 80. కాబట్టి 8 ఎందులు 64, 6 8 4ల 32, 6 38, 3,840 రూపీస్ కమ్మాడు. ఇది సెల్లింగ్ ప్రైస్. టేక్ డౌన్. నెక్స్ట్ రెండవ క్వశ్చన్. ఒక వస్తువును 20% రుసుమును ఇచ్చి 5,600 రూపాయలకు అమ్మిన వస్తువు యొక్క ప్రకటన వెల ఎంత? వస్తువు యొక్క ప్రకటన వెల ఎంత? వస్తువు యొక్క ప్రకటన వెల ఎంత? వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ ఈజ్ ఆస్కింగ్. వస్తువు యొక్క ప్రకటన వెల ఎంత? సొల్యూషన్. డిస్కౌంట్ శాతం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 20% ఇచ్చాడు. అలాగే అమ్మాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, 5,600 ఇచ్చాడు. అయితే ప్రకటన వెల ఎంత అంటున్నాడు? ఎంపీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటున్నాడు? సింపుల్. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు రకరకాలుగా చేయొచ్చండి. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100. దీంట్లో ప్రతిక్షేపణ చేస్తే చాలు. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 5,600. డిస్క్రిప్టివ్ చేస్తున్నాం. మార్కెట్ ప్రైస్ మనం కనుక్కోవాలి, ఎంపీ కనుక్కోవాలి. ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్, 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ 20, 100 మైనస్ 20 డివైడెడ్ బై 100 అంటాం. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం? సింప్లిఫికేషన్ చేస్తాం. ఇది 80/100, ఇది కాస్త ఇటువైపు తీసుకొస్తాం. ఒక స్టెప్ రాద్దాం. 5,600 ఈజ్ ఈక్వల్స్ టు మార్క్ ప్రైస్ ఇంటూ 100లో 20 పోతే మిగిలేది 80/100. ఇప్పుడు ఈ భిన్నాన్ని ఇటువైపు తీసుకొస్తాం. 5,600 ఇంటూ 100 డివైడెడ్ బై 80 ఈజ్ ఈక్వల్స్ టు మార్క్ ప్రైస్ అంటాం. 0 0 క్యాన్సల్. 8 1 8 56 70. కాబట్టి మార్క్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 7,000 రూపీస్. ఓవర్. వస్తువు యొక్క ప్రకటన వెల ఎంత? 7,000 రూపాయలు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఒక వర్తకుడు ఒక వస్తువును 10% రుసుము ఇచ్చి 10% రుసుమును ఇచ్చి
6,300 రూపాయలకు అమ్మెను. అయినా రుసుము ఎంత అంటే ఓన్లీ డిస్కౌంట్ ఎంత అంటున్నాడు. డిస్కౌంట్ ఎంత అంటున్నాడు. ఒక వర్తకుడు ఒక వస్తువును 10% రుసుమును ఇచ్చి 6,300 రూపాయలకు అమ్మాడు. అయితే రుసుము ఎంత? ఇక్కడ ప్రకటన వీళ్ళు అడగట్లేదు, రుసుము అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద డిస్కౌంట్ అంటున్నాడు. దీన్ని కూడా మనం బోలెడని విధానాలు చేస్తాం. కాకపోతే మనం ఇప్పుడు పద్ధతి చూడండి, మనకు కావాల్సింది ఎలా చేస్తాం. ఇచ్చినటువంటిది ఏమేమి ఇచ్చాడు? సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? అమ్మిన వెల 6,300 రూపాయలు ఇచ్చాడు. అలాగే డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 10% ఇచ్చాడు. ఫైన్. ఇప్పుడు డిస్కౌంట్ అనేది ఎప్పుడు కూడా మార్కుల ప్రైస్ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ముందు దాన్ని కనుక్కోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రకటన వెల కనుక్కుందాం. ఇప్పుడు మనకు ప్రకటన వెల కావాలి. సెల్లింగ్ ప్రైస్లో నుంచి మనం రాసుకుంటాం మార్క్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100. ఇది ఫార్ములా. ఇప్పుడు ఇందులో సెల్లింగ్ ప్రైస్ ఎంత? 6,300 ఈజ్ ఈక్వల్స్ టు మార్క్ ప్రైస్ అనేది మనం కనుక్కోవాలి. 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ 10 డివైడెడ్ బై 100 అంటాం. ఓకేనా? ఇప్పుడు నేను నేరుగా రాసుకుంటా. 6,300 ఈజ్ ఈక్వల్స్ టు ఎంపీ మార్క్ ప్రైస్ ఇంటూ ఇక్కడ ఇది 90/100. ఈ 90/100 అనేది ఇటువైపుకు రావాలి. 90/100 అనేది ఇటువైపుకి వస్తే 6,300 ఇంటూ ఇక్కడ 100 డివైడెడ్ బై 90 తలక్రిందులుగా మారుతుంది. ఇప్పుడు మనకు సబ్జెక్ట్ ఏమవుతుంది? ఎంపీ మార్క్ ప్రైస్ వచ్చేస్తుంది. 0,091,9,63 అనగా మార్క్ ప్రైస్ ప్రకటన వెల ఎంత? 7,000 రూపాయలు. ఫైన్. ఇప్పుడు నీకు డిస్కౌంట్ కావాలి. డిస్కౌంట్ రుసుము ఎంత అన్నాడు అంటే డిస్కౌంట్ ఎంత అన్నాడు. డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు మార్క్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అంటాం. రకరకాలుగా చేయొచ్చు. ఈ మార్క్ ప్రైస్ పైన 10% క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, లేదా మార్క్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్య గల భేదం కూడా దేన్ని తెలియజేస్తుంది? ఖచ్చితంగా డిస్కౌంట్నే తెలియజేస్తుంది. కాబట్టి మార్క్ ప్రైస్ 7,000 మైనస్ సెల్లింగ్ ప్రైస్ 6,300 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 700 రూపాయల డిస్కౌంట్ ఇచ్చి అమ్మాడు. లేదా దీన్ని ఇలా కూడా చేయొచ్చు. డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు మార్క్ ప్రైస్లో 10% కాబట్టి 10 డివైడెడ్ బై 100. 2 సున్నాలు క్యాన్సిల్ అవుతే ఎంత వస్తుంది? ఓన్లీ డిస్కౌంట్ ఈజ్ 700. ఓకే. పొందినటువంటి రుసుము, లభించినటువంటి రుసుము ఎంత? 700. అయిపోయింది. నెక్స్ట్ 4th వన్. ఒక వస్తువు యొక్క ప్రకటన వెల ఒక వస్తువు యొక్క ప్రకటన వెల కొన్న వెలకు రెట్టింపు. కొన్న వెలకు రెట్టింపు. కొన్న వెలకు రెట్టింపు. దీనిని 15% దీనిని అమ్మి లేదా దీనిని 15% లాభమునకు అమ్మెను. అయినా రుసుము శాతము ఎంత? రుసుము శాతం అంటే డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత? వాట్ ఈస్ ద డిస్కౌంట్ పర్సంటేజ్? ఒక వస్తువు యొక్క ప్రకటన వెల కొన్న వెలకు రెట్టింపు. దీనిని 15% లాభమునకు అమ్మెను. అయినా రుసుము శాతం ఎంత? నేను 2 చెప్తాను, షార్ట్ కట్ కూడా చెప్తాను, నేను ప్రాసెస్ కూడా చెప్తాను. చూడండి, అది డిఫరెన్స్ మీకు తెలియాలి. ఈవెన్ లాస్ట్ ప్రాబ్లం కూడా మనం ప్రాసెస్ షార్ట్ కట్ చేయొచ్చు. దాని షార్ట్ కట్ చాలా డెడ్ ఈజీ. డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంత శాతం ఇచ్చాడు? 90% డిస్కౌంట్ ఇచ్చి అమ్మాడు. ఎంతకు అమ్మాడు? 6,300కు అమ్మాడు. మనల్ని ఏమడుగుతున్నాడు? అసలు డిస్కౌంట్ ఎంత అన్నాడు. డిస్కౌంట్ అనేది 10%. 10% వాల్యూ ఎంత? ఇంతే. 9 ఏళ్ళు ఎంత? 63. ఒక 0 0 0 2 సున్నాలు ఓవర్ ఇంటూ 70. ఓకే. 10 into 70 ఎంత? 700. అయిపోయింది. ఇది షార్ట్ కట్ చాలా ఈజీగా చేయొచ్చు. కాకపోతే దీంతో మనకు మార్కులు రావు. ఓకే. బట్ ద థింగ్ ఈస్ దట్ షార్ట్ కట్ ఈస్ లైక్ దిస్. వీ కెన్ డూ ఇట్. ఎస్ఐ కానిస్టేబుల్ పర్పస్ లేదా SSC RRB పర్పస్ అయితే మనం చేయొచ్చు. యూ కెన్ సజెస్ట్ ద పీపుల్ దట్
మనము ఇక్కడ షార్ట్ కట్ ఇట్లా నేర్చుకోవచ్చు అని. ఓకే, కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఇది కాదు. ఇక్కడ ఏంటి, దీన్ని డిస్క్రిప్టివ్ మనం ప్లాన్ చేయాలి. సొల్యూషన్ చూడండి. వస్తువు యొక్క కొన్న వెల, ఫస్ట్ కొన్న వెల తీసుకోవాలి. ఒక వస్తువు యొక్క కొన్న వెల మనకు తెలియదు కాబట్టి మనం ఏమనుకుందాం, ఎక్స్ రూపాయలు అనుకుందాం. ఇప్పుడు ప్రకటన వెల కావాలి. ఇప్పుడు ప్రకటన వెల వస్తువు యొక్క కొన్న వెలకు రెట్టింపు అన్నాడు, అంటే రెట్టింపు అంటే 2x రూపాయలు ప్రకటన వెల. ఎంత శాతం లాభానికి అమ్మాడు, 15% లాభానికి అమ్మాడు. అయినా రుసుము శాతము ఎంత అంటాడు. ఓకే, లాభ శాతం ఎంత ఉంది, లాభ శాతం = 15% లాభ శాతం. అవునా, ఇప్పుడు లాభ శాతం కొన్న వెల రెండు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, అమ్మిన వెల కావాలి. అమ్మిన వెల = కొన్న వెల × 100 ప్లస్ లాభ శాతము డివైడెడ్ బై 100. దిస్ ఇస్ ద ఫార్ములా, డిస్క్రిప్టివ్ పద్ధతి ఇది. ఇప్పుడు నాకు అమ్మిన వెల వస్తుంది. సిపి ఎంత, x రూపాయల కొన్నోడు. 100 ప్లస్ 15 అంటాం, 115 డివైడెడ్ బై 100 అంటాం. ఓకేనా, ఇంత వచ్చేసింది. 5 చేత క్యాన్సిల్ చేస్తే 5 × 2 = 10, 5 × 3 = 15, 5 × 20 అనగా 23/20 x రూపాయలు. ఇది ఏంటిది, అమ్మిన వెల, ఎస్పి సెల్లింగ్ ప్రైస్. కానీ నీకేం కావాలి, రుసుము శాతం కావాలి. రుసుము శాతం కావాలి అంటే ఫస్ట్ నీకు డిస్కౌంట్ కావాలి. డిస్కౌంట్ సూత్రం ఏంది, మార్క్ ప్రైస్లో నుంచి సెల్లింగ్ ప్రైస్ని తీసేస్తే మనకు డిస్కౌంట్ వస్తుంది. అనగా ప్రకటన వెల ఎంత, ప్రకటన వెల రెట్టింపు అన్నాడు కాబట్టి 2x, అందులో నుంచి అమ్మిన వెలను తీసేయాలి. అమ్మిన వెల ఎంత, 23x డివైడెడ్ బై 20. ఓకేనా, ఇప్పుడు మనం కాసాకు కట్టాలి. 20 × 2 40x, ఇది -23x. ఈ రెండిట్లకి వెళ్ళి తీసేస్తే మనకు వచ్చేది 17x డివైడెడ్ బై 20. ఇది డిస్కౌంట్. అయితే ఇప్పుడు మనకేం కావాలి, రుసుము శాతం, డిస్కౌంట్ పర్సంటేజ్ కావాలి. డిస్కౌంట్ పర్సంటేజ్ సూత్రం ఏంది, డిస్కౌంట్ బై మార్క్ ప్రైస్ × 100 అంటాం. మరి డిస్కౌంట్ ఎంత, 17x డివైడెడ్ బై 20 బై మార్క్ ప్రైస్ ఎంత, మార్క్ ప్రైస్ = 2x × 100. 2x అంటే 2x/1. దీన్ని ఏం రాయొచ్చు, 17x/20 ఇట్ విల్ బి రివర్స్ 1/2x × 100 అంటాం. అయిపోయింది. ఓకే, 21 25, అలాగే xx క్యాన్సల్, 17 5 85 డివైడెడ్ బై 2, 2 4 8, 2 2 4, 0.5%. ఎంత డిస్కౌంట్ ఎంత పోయింది, 42.5% డిస్కౌంట్కి వెళ్ళింది. చూడండి, డిస్క్రిప్టివ్ ఇలా ఉంటుంది. షార్ట్ కట్ చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ దీన్ని కంప్లీట్ చేసుకోండి, దెన్ వి డిస్కస్ అబౌట్ ద షార్ట్ కట్. అది కూడా నేను చెప్తాను, పక్కన రాసుకోవచ్చు మనం ఈజీగా. దీని షార్ట్ కట్ చూడండి ఎలా ఉంటుంది. షార్ట్ కట్లో మనకున్న సూత్రం ఏంటి, సిపి డివైడెడ్ బై మార్క్ ప్రైస్ = 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అంటాం. దీంట్లో రాసేస్తాం, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. వాట్ యూ షుడ్ ఫైండ్, మనకేం కావాలి, డిస్కౌంట్ పర్సంటేజ్ కావాలి. ఓకేనా, డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తాం. సిపి అనేది మార్క్ ప్రైస్కి రెట్టింపు అన్నాడు. ఒకవేళ సిపి 100 అయితే మార్క్ ప్రైస్ ఎంత, 200 అవుతుంది. = 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. డివైడెడ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అన్నాడు, 15% అన్నాడు. అయిపోయింది, ఇంతే. జాగ్రత్తగా దీన్ని మనం క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం లేదా డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లికేషన్. 100 ప్లస్ 15 ఎంత, 115 డివైడెడ్ బై 2 = 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ అంటాం. 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్. ఓకేనా, ఇప్పుడు 115ని 2 చేత మనం భాగారం చేస్తాం. 2 5 10, 2 7 14.5. ఓకే, ఇప్పుడు ఈ డిస్కౌంట్ పర్సంటేజ్ ఇక్కడ వస్తే 100 మైనస్ 57.5 = ఎంత, 42.5%. డన్. ఇది డిస్కౌంట్ శాతం. దీన్ని షార్ట్ కట్ అంటాం, రకరకాలుగా చేస్తాం. 42.5. సో ఇజ్ ఏ షార్ట్. దీంతో బోలెడని ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ మనం చేయొచ్చు. కొద్దిగా మనకు తెలివి ఉండాలి కానీ యూ కెన్ డూ. కాకపోతే దీన్ని యూటిలైజ్ చేయొద్దు. మరెందుకు చెప్తున్నావు సార్ అనొద్దు, అది పనికొస్తుంది ఎప్పుడన్నా, అందుకోసం.
సేమ్ ఒక ప్రాబ్లం చేద్దాం మనం. నెక్స్ట్ 5th వన్. ఒక వస్తువు యొక్క ప్రకటన వెల, ఒక వస్తువు యొక్క ప్రకటన వెల కొన్న వెలకు రెట్టింపు, ఫుల్ స్టాప్. దీనిని అమ్మి 40% లాభమును పొందెను. అయినా రుసుము శాతము ఎంత? చలో ట్రై చేయండి, ఒక నిమిషం ట్రై చేయండి, జస్ట్ ఏ మినిట్ కంప్లీట్ చేయండి. అది ఒక వస్తువు యొక్క ప్రకటన వెల కొన్న వెలకు రెట్టింపు, దీనిని అమ్మి 40% లాభమును పొందెను, అయినా రుసుము శాతము ఎంత? సొల్యూషన్. వస్తువు యొక్క కొన్న వెల కాస్ట్ ప్రైస్ ఏమనుకుందాం, X రూపాయలు అనుకుందాం. ప్రకటన వెల MP దీనికి రెట్టింపు అన్నాడు కాబట్టి 2X రూపాయలు. దీనిని 40% లాభానికి అమ్మాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? 40% అమ్మాడు. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వెల, కొన్న వెల ఇంటూ 100 ప్లస్ లాభ శాతము, ప్రాఫిట్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100 అంటాం. కొన్న వెల ఎంత? X రూపాయలు, 100 ప్లస్ లాభ శాతము అంటే 140/100, 0 క్యాన్సల్. దిస్ ఈజ్ 14x డివైడెడ్ బై 10 అంటాం. ఇది సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? ఇప్పుడు రుసుము కావాలి మనకు, డిస్కౌంట్. డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏం తెలుసాం, మార్క్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. మార్క్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. మార్క్ ప్రైస్ డబుల్ అన్నాం 2x, మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత? 14x డివైడెడ్ బై 10. ఇది 14x డివైడెడ్ బై 10. కాసా కట్టేద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 10. 10 2 ఎంత? 20x. ఇదేమో 14x. ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 6x డివైడెడ్ బై 10. ఇది డిస్కౌంట్. ఓకేనా? ఇప్పుడు మనకేం కావాలి? డిస్కౌంట్ పర్సంటేజ్ కావాలి. డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ డిస్కౌంట్ బై మార్క్ ప్రైస్ ఇంటూ 100. అయ్యా డిస్కౌంట్ ఎంత వచ్చింది? 6x/10 వచ్చింది. ఓకేనా? డివైడెడ్ బై మార్క్ ప్రైస్ 2x ఇంటూ 100. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం? 6x/10 ఇంటూ దీన్ని 2x అంటే 2x/1, 1/2x ఇంటూ 100 అంటాం. ఒక 0 0 క్యాన్సల్, 2 1లు 2 3లు క్యాన్సల్, xx క్యాన్సల్. ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 30%. డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది? 30%. ఓకే, ఇవన్నీ బేసిక్సే, కాకపోతే చిన్న చిన్న అప్లికేషన్స్ ఇవి. నెక్స్ట్ సిమిలర్గా 6వ క్వశ్చన్. ఒక వస్తువు యొక్క ప్రకటన వెల కొన్న వెలకు 5/3 రెట్లు, ఫుల్ స్టాప్. దీనిని అమ్మి 50% లాభమును పొందెను. దీనిని అమ్మి 50% లాభమును పొందెను. అయినా ఇచ్చిన రుసుము శాతము ఎంత? వాట్ ఈస్ ద డిస్కౌంట్ హీ అలౌడ్? డిస్కౌంట్ పర్సంటేజ్ హీ అలౌడ్ అంటాం. ఓకేనా? చలో కంప్లీట్ చేయండి దీన్ని. సొల్యూషన్. వస్తువు యొక్క కొన్న వెల దాన్నే మనం ఏమంటాం? కాస్ట్ ప్రైస్ అంటాం. కాస్ట్ ప్రైస్ మనం ఏమనుకుందాం? X రూపాయలు అనుకొనినా. అప్పుడు ఏమవుతుంది? ప్రకటన వెల అంటాం. ఈ ప్రకటన వెల ఏమవుతుంది? మార్క్ ప్రైస్. ఈ కొన్న వెలకు 5/3 రెట్లు అంటాం. 3 రెట్లు అంటే ఎన్ని రూపాయలు అవుతుంది? 5x/3. కాకపోతే ఇతనికి వచ్చినటువంటి లాభ శాతము ఎంత? 50%. ఇప్పుడు మనకేం కావాలి? అమ్మిన వెల, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100 అంటాం. సో కాస్ట్ ప్రైస్ ఎంత? X రూపాయలు, 100 ప్లస్ లాభ శాతం ఎంత ఉంది? 50 డివైడెడ్ బై 100 అంటాం. ఓకేనా? ఈజ్ ఈక్వల్స్ టు X ఇంటూ 150 డివైడెడ్ బై 100.
53లు 52లు 3/2 అంటే మీకు సెల్లింగ్ ప్రైస్ వచ్చేసింది. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 3x/2 రూపీస్ వచ్చింది. 3x/2 రూపాయలు. ఓకేనా? ఇప్పుడు ఏం కావాలి మనకు? డిస్కౌంట్ కావాలి. డిస్కౌంట్కి సూత్రం ఏంది? మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. అయ్యా మార్కెట్ ప్రైస్ ఎంత? 5x/3. 5x/3 మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత? 3x/2. ఈ రెండింటి యొక్క కాసాగు తీయాలి. 3 రెంట్లు ఎంత? 6. 2 × 5 10x మైనస్ 3 3 9x. 10లో 9 పోతే మిగిలిపోయేది 1x/6. ఇది డిస్కౌంట్. ఇది అయితే ఇప్పుడు ఏం కావాలి? డిస్కౌంట్ పర్సంటేజ్ కావాలి. డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. వాట్ ఈస్ ద డిస్కౌంట్? x/6. మార్కెట్ ప్రైస్ ఎంత? ప్రకటన వెల. ప్రకటన వెల 3x. 5x డివైడెడ్ బై 3. దిస్ ఈస్ 5x డివైడెడ్ బై 3 ఇంటూ 100. ఓపిక్గా చేయాలి. x/6 ఇంటూ 3/5x ఇంటూ 100. x క్యాన్సల్ అవుతుంది. 3 ఒకట్లు 3 రెంట్లు, 2 ఒకట్లు 2 50లు, అలాగే 5 ఒకట్లు 5 10లు. అనగా డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చారు? 10% ఇచ్చారు. టేక్ డౌన్. రైట్. సో డిస్కౌంట్స్ మనం ఇంట్రడ్యూస్ చేసాం. దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఐ విల్ టేక్ మోర్. దీనిపైన అప్లికేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని మనం ఎట్లా సాల్వ్ చేస్తాం డిస్క్రిప్టివ్ పద్ధతిలో గ్రూప్ 1 పేపర్ 5 గాను పనికొచ్చే రకంగా రైట్ ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.